విన్న ధృతరాష్ట్రునికి మతి స్థిమితం తప్పింది. నిద్ర పట్టడం లేదు. ద్వారపాలకుని పిలిచాడు. వెళ్లి విదురుణ్ణి తీసుకురామన్నాడు. విదురుడు వచ్చి, మహారాజా, ఏమి సెలవు? మహామంత్రి, సంజయుడు తిరిగి వచ్చాడు, ఏవేవో చెప్పాడు, వివరాలన్నీ రేపు చెబుతానన్నాడు. నా మనస్సంతా వికలమైపోతోంది, శరీరం ఉడుకుతోంది, కంటికి నిద్ర రావడం లేదు, కాస్త మనశ్శాంతి కలిగించే మాటలు 4 చెప్పు అన్నాడు. అంటే అప్పుడు మహామంత్రి విదురుడు చిరునవ్వు నవ్వి, ప్రభు, మీకు నిద్ర రావడం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిద్ర పట్టకపోవడానికి నీతిశాస్త్ర విధులు కొన్ని కారణాలు చెప్పారు. బలవంతులతో వైరం తెచ్చుకున్న దుర్బలుడికి నిద్ర పట్టదు. పరుల సంపదలు హరించాలనుకున్న పరస్త్రీ పొందు కోరిన నిద్ర పట్టదు. ఈ 4 రాత్రివేళ నిద్ర పట్టదన్నారు. కానీ మరో కారణం వారు చెప్పలేదు. నేనెరిగినంత వరకు ఈ దోషాలు మీలో లేవు. అయితే మీకు పరధనాపేక్ష ఏమైనా కలుగుతోందా అంటే, మహామంత్రి, మోక్షదాయకమైన ధర్మ విషయాలు 4 చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. ప్రభు, ధర్మము నీతి 2 కలిసే నడుస్తూ ఉంటాయి. నిరంతరం ఏదో కృషి చేస్తూ సాత్విక స్వభావంతో, సహనశీలంతో, నిశ్చల ధర్మదీక్షతో ఉండేవారు ఎప్పుడూ సత్ఫలితాలే పొందుతారు. వీరినే విద్వాంసులుగా లోకం స్వీకరిస్తుంది. ఇక మూర్ఖులున్నారే, వాళ్ల మొదటి లక్షణం అహంకారం. వారు విద్యాశూన్యులు, వివేకహీనులు, ఏ పని చెయ్యకుండానే ఫలం రావాలనుకుంటూ ఉంటారు. దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు. శత్రువులను స్నేహితులుగా భావిస్తారు. అడగకుండా సలహాలిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటివారిలో దోషాలే వెతుకుతూ అకారణంగా క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా లోకంలో విద్వాంసులు, మూర్ఖులు అనే 2 వర్గాల వారిని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇక నీతి విషయం అడిగారు మీరు. ప్రజారక్షణ చేయలేని ప్రభు, నిరంతరం పరుషంగా భాషించే భార్య, విద్య నేర్పలేని గురువు, వనవాసం మీద ఆసక్తి చూపే వ్యాపారి, వీరు ఎందుకు కొరగారు? ఆరోగ్యము, సంపదలు, అనుకూలవతి అయిన అర్ధాంగి, చెప్పిన మాట వినే కొడుకు, జీవన ఉపాధికి పనికొచ్చే విద్య, చక్కని సలహాలిచ్చే స్నేహితుడు ఉన్నవారు మాత్రమే సుఖంగా బ్రతకగలుగుతారు. మహారాజా, సుఖదుఖాలు, వీటిని అనుభవించే జీవితము కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైనది ధర్మం ఒక్కటే. అందుచేతనే నిత్యమైన ధర్మం మీదనే మన మనస్సును లగ్నం చేయాలి. అదే ఆనంద హేతు. ఈ భూగోళాన్ని జయించి శాసించిన ప్రభువులు ఎందరో వెళ్ళిపోయారు. వెడుతూ వెడుతూ వారి వెంట ఒక గడ్డిపోచ కూడా తీసుకు వెళ్ళలేకపోయారు. ఇది మీరు ఎరుగనిది కాదు. మీ హితవు కోరిన వాణ్ణి కనుక మీకు గుర్తుకు తెస్తున్నాను. ఈ జీవితం ఉన్నదే, ఇది ఒక నదీ ప్రవాహం. అది సర్వేశ్వరుని నుండి ప్రభవించింది. దీనికి ధైర్యమే గట్టు, దయ అనేదే తరంగం. పుణ్యకర్మలతో దీనిని తరించిన వారు పరమేశ్వరుని చేరుతారు. అందుచేత మీరు ధర్మపరులైన పాండవులను చేరదీసి సుఖశాంతులతో ఉండండి అని హితబోధ చేశాడు. అనంతరం సనస్సుజాతుడు విజయం చేసి కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు బోధించి ఆయన నిష్క్రమించాడు. ధృతరాష్ట్రుడు నిద్రకు ఉపక్రమించాడు. నెమ్మదిగా తెల్లవారింది. సంజయుడు తిరిగి వచ్చిన వార్త విన్న ప్రముఖులందరూ తెలతెలవారుతుండగా సభాభవనానికి దయచేశారు. అందరూ ఆసీనుడైన తరువాయి ధృతరాష్ట్రుడు, సంజయ, దురాత్మలను అవలీలగా హతమార్చగల మా ధనంజయుడు ఏమన్నాడో వినాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. ప్రభు, ధర్మజుని అనుమతి పొంది కృష్ణుని వైపు చూస్తూ అర్జునుడు ఏమన్నాడంటే, కాలవశులై మూర్ఖత్వంతో నన్ను జయించగలమనే గర్వంతో ఉన్న కర్ణ దుర్యోధనులు వింటూ ఉండగా యుద్ధోన్మత్తులై వచ్చిన రాజవరుల సమక్షంలో మీ వారందరికీ ఈ మాట చెప్పు సంజయ అని అర్జునుడు. ధర్మ మార్గాన మా రాజ్యం మాకివ్వకపోతే వాని పాపం పండిందని చెప్పు. నేను ఆగ్రహిస్తే లోకాలు భస్మమవుతాయి. మా రాజ్యం మాకిప్పించడానికి శ్రమ అవసరం లేదు. సాధ్యమైనంత వరకు దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడేటట్లే చెయ్యి. మా అగ్రజుడు జితేంద్రియుడు, ధర్మతత్పరుడు, సాధుశీలి అయినా సత్యం తప్పక నానా క్లేశాలు అనుభవించాడు. మీరు చేయించిన ఘాతుకాలన్నీ సహించాడు. ఇంతవరకు ఆయన హృదయంలో అణగారిన క్రోధాగ్ని జ్వాలలు
కౌరవారణ్యం మీదకు రాబోతున్నాయని నువ్వు వెడుతూనే చెప్పు అన్నాడు. సంజయుని మాటలు విన్నవారందరికీ గుండెలలో దడ పుట్టింది. వారందరూ అనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. అది హస్తినాపురంలో కథ.